నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఏపీలో పాలిటిక్స్కు సంబంధించి రసవత్తరంగా సీట్ల కేటాయింపుకు సంబంధించినటువంటి అంశంలో అధికార ప్రతిపక్షాలన్నీ కూడా తలమునకలైన పరిస్థితి. అయితే ఎవరికి సీట్ వస్తుంది, ఎవరికి సీట్ రాదు అనేటటువంటి ఉత్కంఠ నాయకుల్లో ఉంటే కొత్తగా రాజకీయ పార్టీలు పుట్టుకురావటం అనేటటువంటిది మరో కన్ఫ్యూషన్ ఓటర్లలో క్రియేట్ అయ్యే పరిస్థితి. తాజాగా జాతీయ జనసేన పార్టీ అంటూ కూడా ఓ పార్టీ రంగంలోకి వచ్చినటువంటి పరిస్థితి. దీనికి అధ్యక్షుడిగా ఏపీకి సంబంధించి కోనింటి పవన్ కళ్యాణ్ పేరుతో, అంటే జనసేన పార్టీకి అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, ఎవరైతే కొణిదెల పవన్ కళ్యాణ్ ఉన్నారో కే పవన్ కళ్యాణ్, అదేవిధంగా కోనింటి పవన్ కళ్యాణ్ పేరుతో ఈ జాతీయ జనసేన పార్టీ అనేది ప్రస్తుతం ప్రజల్లోకి వచ్చినటువంటి పరిస్థితి. అసలు దీనికి సంబంధించి ఎవరైనా ఒక పార్టీ ఏదైతే ఆవిర్భావం తర్వాత ఉండాలంటే అది ప్రజా సమస్యలను బేస్ చేసుకొని ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన పరిస్థితి. కానీ ఎన్నికలు నెల రోజులు నోటిఫికేషన్ రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క జాతీయ జనసేన పార్టీ రావడానికి సంబంధించి అసలు ఏంటి అంతరార్థం అనేటటువంటి అంశాన్ని మనం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు మనతో ఉన్నారు నగేష్ గారు ద్వారా తెలుసుకుందాం. నగేష్ గారు నమస్తే సార్. సార్, ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో జాతీయ జనసేన పార్టీ అనేటటువంటిది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఇప్పటికిప్పుడు ఈ పార్టీ రావాల్సినటువంటి ఆవశ్యకత, ఈ పార్టీ రావటం వలన కలిగేటటువంటి నష్టం ఎవరికి, లాభం ఎవరికి, ఈ పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ పేరు కలిగినటువంటి వ్యక్తిని ఏపీ ఇన్ఛార్జిగా ఈ వైరల్ అవటం అనేది ఎలా భావించవచ్చు అంటారు? అంటే ఇది రాజకీయ ఎత్తుకడల్లో భాగంగా జరుగుతున్నవే. ఇది ఇప్పుడున్నది కాదు, గతం నుంచి చాలా సంవత్సరాలుగా ఎన్నికలు వస్తున్నప్పుడు ఇలాంటి ప్లాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్పంచ్ ఎన్నికల్లో వేణు అనే పేరుతో ఎవరన్నా సర్పంచ్గా పోటీ చేస్తే అదే పేరు మీద ఉన్న వాళ్ళని ఒక 10 మందితో నామినేషన్ వేయడం ఒక రాజకీయ వ్యూహం. ఇది గ్రామ స్థాయిలో జరిగేది, ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయిలో కూడా జరుగుతుంది. గతంలో మన కేసీఆర్ గారి కుమార్తె ఆవిడ కరీంనగర్ ఎంపీగా పోటీ చేసినప్పుడు అసలు ఆవిడ పేరు ఎక్కడ ఉందో తెలియకుండా చేయడం కోసం ఒక 200 మంది నామినేషన్ వేశారు రైతులు ఆమె మీద ద్వేషంతో. సో అప్పుడు ఓడిపోయింది ఆవిడ. సో ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పేరుతోనూ సేమ్ ప్లాస్టిక్ గ్లాసా గాజు గ్లాస్ అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. రెండోది ఏంటంటే అక్కడ ఓటు వేయడానికి పవన్ కళ్యాణ్ ఓటర్స్ అందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు ముఖ్యంగా. ఎందుకంటే యూత్ ఎడ్యుకేట్స్ ఉన్నారు, అంటే ఎడ్యుకేషన్ మీన్స్ 10th ఇంటర్ చదువుకున్నా సరే వాళ్ళకి ఆ ఎలక్షన్ పట్ల అవగాహన ఉంది. కానీ ఎన్నికల్లో ఓటు వేసే టైము మనకి 30 seconds 1 minute ఉంటుంది. అప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు ఎక్కడుందో ఎదుర్కోవడానికి. సో ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మంచి ఫ్లేవర్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గెలుపు ఓటములను డిసైడ్ చేసే డిసైడింగ్ ఫ్యాక్టర్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి పవన్ కళ్యాణ్ని ఏదో విధంగా ఓటుని జనసేన ఓటర్లను స్ప్లిట్ చేయడం కోసం చాలా కుట్రలు జరుగుతాయి. దాని కుట్రలు అనే కన్నా వ్యూహం అనాలి మనం. ఎన్నికల వ్యూహాల్లో భాగంగా ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ ప్లాస్టిక్ గ్లాస్ అంటున్నారు. సో ప్లాస్టిక్ గ్లాసా పవన్ కళ్యాణ్ పక్కకు పెడితే జనసేన ఓటర్లను కన్ఫ్యూజ్ చేయడానికి వచ్చినటువంటి వ్యూహం ఇది. దీని పట్ల జనసేన పార్టీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు ప్లాస్టిక్ గ్లాసు వాళ్ళు ఎంచుకోవచ్చు, కానీ ఇండిపెండెంట్ కోటాలో మనకి కొన్ని ప్రైవేట్ గుర్తులు ఉంటాయి. ఇప్పుడు జాతీయ పార్టీలకి, రాష్ట్ర స్థాయి పార్టీలకి మాత్రమే ఫిక్స్డ్ సింబల్స్. పవన్ కళ్యాణ్ కూడా గాజు గ్లాసు ఫిక్స్డ్ కాదు అది. దాన్ని లాస్ట్ టైం ఇండిపెండెంట్ కోటాలో తీసుకున్నారు. ఇప్పుడు కూడా అలాగే తీసుకోబోతున్నారు. అంటే గాజు గ్లాస్ పూర్తిగా కేటాయించలేదు ఇంకా. దానికి కొన్ని లెక్కలు ఉన్నాయి, ఆ లెక్కల ప్రకారమే కేటాయిస్తారు గుర్తులు. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన పార్టీ అంటున్నారు జాతీయ జనసేన పార్టీ. ఆ పార్టీ ప్లాస్టిక్ గ్లాసు ఎంపిక చేసుకుంటే దీని మీద కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎవరు జనసేన పార్టీ వాళ్ళు వెళ్ళి మా సింబల్ లాగే ఉంటుంది కాబట్టి దాన్ని వేరే మార్చండి అని కూడా కోరవచ్చు. ఇది ప్రైవేట్ సింబల్స్లో తీసుకుంటారు కన్ఫ్యూజ్ చేయడానికి. సో అందువల్ల ఏంటంటే ఇది ఖచ్చితంగా వైసీపీ నుంచి వచ్చినటువంటి కుట్రగానే మనం భావించాలి. బికాస్ ఆఫ్ వైసీపీ ప్రత్యర్థి ఇప్పుడు జనసేన కాబట్టి, టీడీపీ జనసేన కలిసి పనిచేయాలని డిసైడ్ అయినాయి కాబట్టి డిసైడింగ్ ఫ్యాక్టర్ పవన్ కళ్యాణ్ కాబట్టి ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా వస్తాయి. ఈ ఎలక్షన్స్ దగ్గర పడేసరికి పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంక్ని చేల్చడానికి ఇంకా చాలా ప్రయత్నాలు జరుగుతాయి. వీటన్నిటిని తట్టుకుని నిలబడితేనే రాజకీయం. కాబట్టి జనసేన పార్టీ జాగ్రత్తగా ఉండాలి. నష్టం కూడా వాళ్ళకి ఎలాంటి వాటి వల్ల. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఓటు వేయాలనుకునే వాళ్ళు ఆ ఒక్క నిమిషంలో డిసైడ్ అవ్వాలంటే తెలియదు. నిజంగా వాళ్ళకి ప్లాస్టిక్ గ్లాస్ వచ్చి వాళ్ళకి గాజు గ్లాస్ వస్తే కన్ఫ్యూజ్ అవుతారు. సింబల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రతి చోట పోటీ చేయడు కదా. రేపు రోజులు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ పేరుతున్న వాళ్ళతో చాలా మంది నామినేషన్ వేయిస్తారు. అవును సార్. అట్లాగే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి మీద కూడా బిఫోర్ లాస్ట్ 2014 ఎన్నికల్లో
పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి పేరుతో ఉన్న వాళ్ళతో చాలా మందితో నామినేషన్ వేయించారు. ఓకే సార్. ఇవన్నీ సహజంగా జరుగుతుంటాయి ఎన్నికల వ్యూహంలో భాగంగా. అయితే ఏంటంటే ఇప్పుడు అంతా కాస్ట్లీ పాలిటిక్స్ కాబట్టి పెద్ద స్థాయిలోనే జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఏదైనా జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, జనసేన అధ్యక్షులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓట్ బ్యాంక్ కన్వర్షన్ని చాలా జాగ్రత్తగా చేసుకుంటేనే ఇలాంటి ఉపద్రవాల నుంచి ఆ పార్టీలు బయటపడతాయి. సార్, ప్రస్తుతం ఏదైతే పవన్ కళ్యాణ్కి వచ్చినటువంటి ఓటింగ్కు సంబంధించి చూస్తే కనుక ఇలాంటి కొత్త పార్టీలు వచ్చేటటువంటి పరిస్థితుల్లో ఎంత మేరకు స్ప్లిట్ చేయొచ్చు ఒకవేళ ప్రభావితం చేయగలిగితే? అంటే ఇప్పుడు స్ప్లిట్ అనేది చాలా డేంజరస్. ఇప్పుడు ఒక్క ఓటు కూడా చాలా కీలకంగా మారిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు గారు లాస్ట్ టైం 2019లో కేవలం 26 ఓట్లతో గెలిచారు. ఓకే సార్. గతంలో ఒకసారి ఈ నర్సీపట్నం అది మన విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ కేవలం 9 ఓట్లతో గెలిచాడు. అవును సార్. ఎంపీ అంటే దాదాపు 14 లక్షల ఓట్లు ఉండేది చోట కేవలం 9-15 ఓట్ల డిఫరెన్స్ గెలిచారు. అంటే ఇక్కడ ప్రతి ఓటు చాలా కీలకం. లోకేష్ మీద ఆర్కే కూడా 12 ఓట్లతోనే గెలిచాడు. సో ఇప్పుడు ప్రతి ఒక్క ఓటు చాలా కీలకం. ఇప్పుడు స్ప్లిట్ అయింది 1% ఉన్న డేంజరే. ఓకే. 1% ఉన్న 100కి ఒక్క ఓటు పోయినా చాలా డేంజరు. 1,00,000 ఓట్లలో 1000 ఓట్లు పోయినాయి అంటే అది చాలా డేంజర్. కాబట్టి ఇక్కడ స్ప్లిట్ అనేది చాలా డేంజరస్ గేమ్. ఇది ఇలాంటి గేమ్స్ చాలామంది ఆడతారు, ఎమ్మెల్యేలు అందరూ ఆడతారు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైజాగ్లో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే రెడ్డి గారికి సీట్ ఇవ్వలేదు వైసీపీ నుంచి. అక్కడ యాదవాసు, కాపులు ఓట్ బ్యాంక్ ఎక్కువ గాజువాక నియోజకవర్గం. ఇప్పుడు కార్పొరేటర్గా ఉన్నటువంటి ఒక యాదవ కమ్యూనిటీ అతనికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు వైసీపీ నాయకుడు. ఇప్పుడు అదే ఇప్పుడు గాజువాక నుంచి టీడీపీ నుంచి యాదవ్స్కి ఇద్దామని ట్రై చేస్తున్నారు. సో క్యాస్ట్ స్ప్లిట్టింగ్ జరుగుతుంది, ఫ్రెండ్షిప్ స్ప్లిట్టింగ్ జరుగుతుంది, విలేజ్ స్ప్లిట్టింగ్ జరుగుతుంది, తర్వాత నేమ్ స్ప్లిట్టింగ్ జరుగుతుంది. చాలా రకరకాల స్ప్లిట్స్ జరుగుతుంటాయి ఎలక్షన్స్లో. కాబట్టి 1% స్ప్లిట్ జరిగినా సరే అది డేంజర్ ఆ పార్టీకి. ఓకే సార్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రతి ఓటు కీలకం కాబట్టి. ఇప్పుడు ఒక 20,000-30,000 మెజారిటీ ఉండి పెద్ద ఫ్లేవర్ ఉన్నప్పుడు పర్వాలేదు, స్ప్లిట్టింగ్ అనేది ప్రభావం చూపదు. నెక్ టు నెక్ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఇప్పుడు నా కమ్యూనిటీ, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్, నా కమ్యూనిటీ నుంచి 10 మందిని వేయిస్తారు. ఓకే సార్. వేయిస్తే ఏమవుతుందంటే ఒక్కొక్కడు 200 ఓట్లు పట్టుకెళ్ళినా 1000 ఓట్లు పోతాయి. అవును సార్. ఆ ప్రత్యర్థి అభ్యర్థికి ఒక ఓటుని 5,000 కొనే కన్నా ఒక 5గురిని 5 లక్షలు ఇచ్చి దింపితే 10 లక్షల్లో చాలా హ్యాపీగా నడిచిపోతుంది. సో ఇప్పుడు అది ఈజీ గేమ్ అయింది అది. ఓకే సార్. సో ఇలాంటి గేమ్స్ చాలా బాగా ఆడుతున్నారు ఇప్పుడు పొలిటీషియన్స్. ఎమ్మెల్యే స్థాయి నుంచి, ఎంపీపీ స్థాయి నుంచి, సర్పంచ్ స్థాయిలో కూడా ఇలాంటి గేమ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా గ్రామ స్థాయిలో జరుగుతున్నాయి. ఎట్లాగంటే ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్ అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఆ ఎమ్మెల్యే అభ్యర్థి ఆ ఊరికి వస్తే వచ్చేవాడు లేకపోతే లేదు. ఓకే సార్. అలా ఫ్లేవర్లో నడిచిపోయింది మా చిన్నప్పుడు. కొంచెం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత గ్రామ స్థాయిలో డిస్కస్ చేయడం మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంక గ్రామ స్థాయిలో కాదు, ఇంక వార్డు స్థాయికి, బ్లాక్ స్థాయికి వెళ్ళిపోయింది ఎన్నికలు. ఇంకా రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత కుటుంబ స్థాయికి వెళ్ళిపోయింది. ఓకే సార్. ఇప్పుడు ఒక కుటుంబంలో ఎవరు ఏ పార్టీకి వేస్తున్నారు అనేది కూడా డిస్కస్ చేస్తున్నారు. సో ఇంత సూక్ష్మ స్థాయికి రాజకీయాలు వెళ్ళిపోయిన తర్వాత, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఎంత చిన్న స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత, దిగువ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ప్రతి ఓటు కీలకం. కాబట్టి స్ప్లిట్టింగ్ ఓట్లు అనేది చాలా కీలకం. చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి నాయకులు. సార్, దీనికి సంబంధించి చూస్తే కనుక ఇప్పటి వరకు కూడా ఈ జాతీయ జనసేన పార్టీ అనేటటువంటిది అభ్యర్థులు కావచ్చు, లేదంటే ఎవరైతే ఈ సింబల్స్ కావచ్చు, పోస్టర్లు, హోర్డింగ్లు, వీటిని పక్కన పెట్టేసి ఓన్లీ సోషల్ మీడియా వేదికగా మాత్రమే ఇది వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ప్రజల్లోకి నేరుగా ఫ్లెక్సీల ద్వారా, లేదంటే ప్రచారానికి వెళ్తేనే, లేదంటే కనుక అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా, వీటి ద్వారా వెళ్తేనే ప్రభావితం ఉంటుందా, లేదంటే సోషల్ మీడియా ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ అవటం వలన ఈ పార్టీ అభ్యర్థులు కావచ్చు, ఈ పార్టీకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అది కూడా ప్రభావితం చూపించే అవకాశం ఉంటుందంటారు? యాక్చువల్గా ఒక మీడియా పర్సన్గా నేను ఈ మాట చెప్పకూడదు. ఓకే. ఎందుకంటే మీడియాని బతికించుకోవాలి కాబట్టి మీడియా పర్సన్గా నేను చెప్పకూడదు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కన్నా సోషల్ మీడియా చాలా విపరీతమైన ప్రభావం. ఓకే సార్. ఎందుకంటే దానికి సెల్ఫ్ ప్రమోషన్ ఉంటుంది సోషల్ మీడియాకి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కావాల్సిన నెట్వర్క్స్లోకి పంపించవచ్చు. ఓకే. ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఏంటంటే వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు, ప్రింట్ చేస్తారు, చదివినోడు చదువుతాడు, చూసినోడు చూస్తాడు.
ఈ సోషల్ మీడియా అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది ఇప్పుడు. అందువల్ల సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఇలాంటి పార్టీలన్నీ కూడా టార్గెట్ చేసుకుని ముందుకెళ్తున్నాయి. ఇప్పుడు ఆ పార్టీ కూడా అదే చేస్తుంది. ఇప్పుడు హోర్డింగ్స్ అయి పెట్టడం వల్ల ఏంటంటే ఆ హోర్డింగ్స్ కూడా ఇప్పుడు అన్నీ చూడట్లేదు జనం. ఓకే, హోర్డింగ్స్ ఎలాంటివి చూస్తున్నారంటే కొంచెం ఇరోటిక్గా, అంటే కొంచెం చూడడానికి కొంచెం అసహ్యంగా ఉండే మాత్రమే చూస్తూ ఉన్నారు జనం. ఆ యాడ్స్ కూడా కొంచెం వేరే రకాలైనటువంటి యాడ్స్, కొంచెం పర్సనల్గా వాడే అడ్వర్టైజ్మెంట్స్ మాత్రమే 1-2 సార్లు చూస్తూ ఉన్నారు. మామూలుగా ఒక మంచి అద్భుతమైనటువంటి యాడ్స్ ఎవరు చూడట్లే, ఇది హోర్డింగ్స్. అందువల్ల హోర్డింగ్ బిజినెస్ కూడా కరోనా తర్వాత బాగా పడిపోయింది, ఎవరు చూడట్లేదు. కాబట్టి వాళ్ళు సోషల్ మీడియాని ఎంచుకున్నారు. మరి వాళ్ళ బడ్జెట్ ఏంటి, వాళ్ళ బ్యాకప్ ఏంటి అనేది మనకు తెలియదు. 2 రకాల పార్టీలు ఉంటాయి ఇందులో. ఒకటి, నేనే పార్టీ పెట్టి ఎదుటి పార్టీని నష్టపరచడానికి నేను ఒక పార్టీ పెట్టి నా వల్ల ఆ పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి ప్రత్యర్థి పార్టీ దగ్గర ప్యాకేజ్ తీసుకోవడం ఒక సిస్టమ్. ఓకే సార్. లేదు, ప్రత్యర్థి పార్టీలే ప్యాకేజ్ ఇచ్చి ఒక పార్టీని పెట్టడం రెండో సిస్టమ్. ఓకే. సో మరి ఈ రెండిట్లో ఉండొచ్చు, మూడోది కూడా అవి ఉండొచ్చు. ఆ పార్టీ పెట్టిన అతనికి నిజంగా రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ ఉండి ఎవరు యాక్సెప్ట్ చేయలేక, ఎవరు పిలవక రాజకీయాల్లోకి ముందుకెళ్ళాలంటే ఈరోజు చాలా డబ్బు కావాలి. అవును సార్. సామాన్యులకి ఎవరికి నా డిమాండ్ ఏంటంటే, నేను కోరుకున్నది ఏంటంటే ఫ్యూచర్లో రాజకీయాల్లో ఆర్థిక రిజర్వేషన్లు కూడా పెట్టాలి. ఓకే సార్. ఆర్థిక రిజర్వేషన్లు అంటే ఇప్పుడు ఎస్టీ కాన్స్టిట్యున్సీలో కూడా, ట్రైబల్ కాన్స్టిట్యున్సీలో కూడా బాగా డబ్బున్నవాడికే సీట్ ఇస్తున్నారు. అవును సార్. ఎస్సీ కాన్స్టిట్యున్సీలో కూడా డబ్బున్నవాడికే, బీసీలో కూడా డబ్బున్నవాడికే, ఆఖరికి ఓసీలో కమ్మ రెడ్డిస్లో కూడా బాగా డబ్బు ఖర్చు పెట్టేవాడికే ఇస్తున్నారు. ఓకే. ఫ్యూచర్లో నా డిమాండ్ ఏంటంటే, నా కోరిక ఏంటంటే ఒక 50% సీట్లు వైట్ రేషన్ కార్డు హోల్డర్స్కి ఇవ్వాలి, పేదవాళ్ళకి. ఓకే, సూపర్ సార్. అన్ని వర్గాల్లో కూడా, ఓసీలో, బీసీలో, ఎస్సీ, ఎస్టీలో కూడా అసలు పేదవాడికి వైట్ రేషన్ కార్డు, కారు కూడా లేనివాడికి, బైక్ మాత్రం ఉన్నవాడికి ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఇవ్వాలి. ఇలాంటి అమెండ్మెంట్ తీసుకొస్తే దేశానికి ఏమైనా మేలు జరుగుతుంది సార్. అందరూ డబ్బు ఉన్నవాడే రాజకీయాల్లో రావడం వల్ల ఆ డబ్బుతోనే రాజకీయాల్లోకి వచ్చి ఆ డబ్బే ఖర్చు పెట్టి మళ్ళీ ఎక్కడి నుంచి రికవరీ చేస్తాడు? మళ్ళీ అక్కడే రికవరీ చేయాలి. ఇప్పుడు 20-30 కోట్లు ఖర్చు పెట్టిన వాడు ఖచ్చితంగా మళ్ళీ 20-30 కోట్లు రాజకీయాలు ఎక్కడ రికవరీ చేస్తాడు? ఎమ్మెల్యేగా తనకు వచ్చే స్కీమ్స్ నుంచి పర్సెంటేజ్లో డబ్బులు డిమాండ్ చేసుకుని ర్యాన్సమ్ తీసుకుంటాడు. సో ఇప్పుడు డబ్బున్న వాళ్ళందరూ రాజకీయాల్లో ఉండడం వల్ల డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచి మళ్ళీ ఆ డబ్బును ఆ రాజకీయాల్లోనే తీసుకుంటున్నాడు. అదే సరే, డెవలప్మెంట్ యాక్టివిటీస్ పేరుతో, స్కీమ్స్ పేరుతో, స్కామ్స్ పేరుతో, కాంట్రాక్టుల పేరుతో డబ్బులు మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాడు. ఇప్పుడు 20-30 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టి రాజకీయాల్లోకి వచ్చినవాడు నిజాయితీగా ఉంటాడు? ఉండమని మనం ఎలా కోరగలం? అంతే కదా సార్. నిజాయితీగా ఉంటాడంటే ఎలా నమ్మగలం? వీళ్ళంతా అవినీతి పరులే, మొత్తం అవినీతి పరులే సార్, నో డౌట్ ఎట్ ఆల్. నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేసిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ, మన జయప్రకాష్ నారాయణ కానీ, వీళ్ళందరూ నిజాయితీగా రాజకీయాలు చేశారు, నిలబడలేకపోయారు. బికాస్ ఆఫ్ డబ్బులు లేవు కాబట్టి. డబ్బులతో రాజకీయాలు చేయాలనే పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా అవినీతిని మనమే ప్రోత్సహించడం అవుతాం. సో ఇప్పుడు రానున్న రోజుల్లో ఒక 50%, 70% సీట్లు కడు పేదవాళ్ళకి ఇవ్వాలని ఒక అమెండ్మెంట్ చేయగలిగితే, దమ్ముండి, సత్తా ఉండి, నీతి నిజాయితీ ఉన్న పార్టీలు చేయగలిగితే, ఇప్పుడు కేంద్రంలో అంటాం కదా బీజేపీ చాలా నీతివంతమైన పార్టీ అని బీజేపీ కూడా చెప్తూ ఉంటారు, మనం నమ్మలేం. కానీ చాలా 370 ఆర్టికల్ లాంటి డేరింగ్ స్టెప్స్ కూడా తీసుకున్నారు. వాళ్ళు తీసుకోవచ్చు సార్, తీసుకోవచ్చు కదా. అంతకుముందు అన్నారు కదా లోక్పాల్ బిల్లు వస్తుందని. లోక్పాల్ బిల్లు వస్తుంది, మేము తెస్తామని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్పారు. లోక్పాల్ బిల్ కోసం ఫైట్ చేసినటువంటి అన్నా హజారే కూడా చెప్పారు. బీజేపీ లోక్పాల్ బిల్లు వస్తుంది, ఆ బిల్లు ఇప్పటివరకు రాలే. అవును సార్. సో అలాంటి బిల్లు ఒకటి జనరేట్ చేసి 50% సీట్లు, ప్రజాప్రతినిధుల సీట్లు కేవలం పేదవాళ్ళకే, కడు పేదవాళ్ళకి, చదువుకున్న పేదవాళ్ళకి అని పోనీ ఎడ్యుకేట్స్, ఓ డిగ్రీ చదువుకుని కడు పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇమ్మని అన్ని వర్గాల్లో, ఓసీలో కూడా, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలో అన్ని వర్గాల్లో కూడా ఆ రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తూనే సగం సీట్లు రిజర్వేషన్లో రిజర్వేషన్ అనమాట. ఇప్పుడు జనరల్ కోట 51% సీట్లు ఉంటాయి. 51% సీట్లలో ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లో 175కి 51% జనరల్ కోటాలో ఉంటాయి. అంటే దాదాపు 80 సీట్లు. 80 సీట్లు 40 సీట్లు పేదవాళ్ళకి ఇవ్వాలి. అంతే సార్. అలాగే ఎస్సీస్లో, ఎస్సీ, ఎస్టీలో 29 సీట్లు ఉన్నాయి. అందులో కనీసం ఒక సగం అంటే ఒక 14-15 సీట్లు పేదవాళ్ళకి ఇవ్వాలి. అందులో పేదవాళ్ళకి ఇప్పుడు ఎలాంటి క్యాండిడేట్స్ని ఎంచుకుంటున్నారంటే ఐఏఎస్, ఐపీఎస్ రిటైర్డ్ అయిపోయి డబ్బులు సంపాదించుకుని వచ్చిన వాళ్ళకి, లేదంటే వ్యాపారాలు చేసి ఒక 100 కోట్లు సంపాదించుకున్న వాళ్ళకి, ఆ ఏరియాలో ఏదైనా బిజినెస్లు చేసి డబ్బులు సంపాదించుకున్న ఎస్సీ, ఎస్టీలకు, బీసీలు, ఓసీలకు మాత్రమే సీట్లు ఇస్తున్నారు. పేదవాడికి ఎవరికి సీట్లు లేవు. అవును సార్.
గతంలో ప్రజా సంఘాల్లో ఉద్యమాలు చేసిన వాళ్ళకైనా ఇచ్చేవాళ్ళు, కనీసం ఇప్పుడు వాళ్ళ జోలికి కూడా వెళ్ళట్లేదు. ఎమ్మెల్సీలు కూడా బాగా డబ్బున్న వాళ్ళకే ఇస్తున్నారు. సో ఇలాంటి అమెండ్మెంట్ ఒకటి చేయాలనేది నా కోరిక. ఇక మీరు అడిగిన జాతీయ జనసేన పార్టీ విషయం కూడా వాళ్ళు ఎంత డబ్బులు తీయగలరు, ఎంత ప్రొజెక్ట్ చేయగలరు అనే దాన్ని బట్టి కూడా జనసేన పార్టీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళు నిజంగా పేదవాళ్ళు అయ్యి ఉండి ఈ సోషల్ మీడియాలో కూడా సరిగా చేయలేకపోతే జనసేన పార్టీ మీద పెద్ద ప్రభావం ఉండదు. కానీ బాగా డబ్బులు తీసి వాళ్ళకి ఏదైనా బ్యాకప్, మనకు తెలియనటువంటి ఒక అంతర్గత శక్తి ఏదన్నా ఉండి, రాజ్యాంగేతర శక్తి ఏదైనా ఉండి వెనకుండి నడిపిస్తే ఖచ్చితంగా వాళ్ళ ఇంపాక్ట్ జనసేన పార్టీ మీద ఉంటుంది. జనసేన పార్టీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. రెండోది ఏంటంటే వాళ్ళకి ప్లాస్టిక్ గ్లాస్ రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవచ్చు వీళ్ళు. ఓకే సార్. ఎందుకంటే కోర్టుకి వెళ్ళొచ్చు, తర్వాత ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయొచ్చు. ఎందుకంటే సిమిలర్గా ఉండే ట్రాక్టర్, అదేవిధంగా రోడ్ రోలర్ సిమిలర్గా ఉంటాయి. ఓకే సార్. ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేసుకోవచ్చు. కోర్టుకి వెళ్ళి లేదా ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేసి సార్ ఇది మార్చండి అంటే మారుస్తారు. అంటే సార్ గతంలో ఇట్లా మార్చమని రిప్రజెంటేషన్ ఇస్తే కనుక మార్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా? చేస్తారు, చెయ్యాలి. ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది, డెమోక్రసీ అనేది ప్రజాభిప్రాయ సేకరణ. ప్రజల అభిప్రాయం తీసుకునేటప్పుడు క్వశ్చన్ కానీ తర్వాత ఎన్నిక కానీ కన్ఫ్యూజన్గా ఉండకూడదు. ఓకే. ఎలక్షన్ జరిగేటప్పుడు నిర్దిష్టంగా ఉండాలి క్వశ్చన్. ఇప్పుడు ఈ గుర్తిది అనేది అవతల సామాన్యుడైన ప్రజలకు తెలియకపోతే అతను ఎలా డిసైడ్ చేస్తాడు నాయకుడిని? అవును సార్. డెమోక్రసీలో అదే కదా సాధారణ మెజారిటీ అంటే. అదే మీకు సాధారణ మెజారిటీ అంటే పోటీ చేసిన వాళ్ళలో అత్యధిక సీట్లు వచ్చిన వాడు, అంటే మెజారిటీ సీట్లు కాదు. ఇక్కడ సాధారణ మెజారిటీ అంటే చాలా తేడా ఉంటుంది, చాలామందికి తెలియదు. మెజారిటీ అంటే 50% పైన కాదు. ఓకే. సాధారణ మెజారిటీ అంటే పోటీ చేసిన వాళ్ళలో ఎక్కువ ఓట్లు వచ్చిన వాడు సాధారణ మెజారిటీ అంటే. ఓకే. మళ్ళీ ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి మెజారిటీ కావాలి అక్కడ. ఓకే సార్. 175లో సగానికి పైగా మెజారిటీ వచ్చినట్టు ముఖ్యమంత్రి అవుతాడు. ఓకే. సో ఇప్పుడు మన డెమోక్రసీలో నిరక్షరాస్యులు ఎక్కువ ఉన్నారు, అమాయకులు ఎక్కువ ఉన్నారు, అవగాహన తక్కువ లేని వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి గ్రామీణ ప్రజలు ఎక్కువ ఉన్నారు. సిటీలో ఉండే ప్రజలు కూడా రాజకీయాలు పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా నిరక్షరాస్యులతో సమానం. రాజకీయాలు పట్టించుకొని అక్షరాస్యులు కూడా నిరక్షరాస్యులతో సమానం. ఎవడో గుళ్ళే ఏదో ఓటేద్దాంలే అని కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన, కుటుంబ ప్రాతిపదికన ఓట్లేసే వాళ్ళు కూడా నిరక్షరాస్యుల కన్నా దారుణం. ఓకే. సో ఇక్కడ ఏంటంటే అభివృద్ధిని చూసి, నీతి నిజాయితీని చూసేవాడే నిజమైన డెమోక్రటిక్ అవుతాడు. కానీ ఇప్పుడు అలాంటి వాళ్ళు పర్సంటేజ్ మన దేశంలో చాలా తక్కువ ఉంది. అత్యధిక అవినీతి పరులు మన దేశంలో ఉన్నారు, మలేషియా తర్వాత పర్సంటేజ్లో. నెంబర్ ఆఫ్ అవినీతి పరులు చూస్తే మన దేశమే ప్రపంచంలో ఎక్కువ. ఓకే. కాబట్టి ఇంత అవినీతి, ఇంత కులపిచ్చి, ఇంత మతపిచ్చి, ఇంత వర్గపిచ్చి, ఇంత వర్ణపిచ్చి ఉన్న ఈ దేశంలో సాధారణ మెజారిటీ చాలా ఇంపార్టెంట్. సాధారణ మెజారిటీతో గెలవాలంటే ఓటర్కి స్పష్టమైనటువంటి గుర్తునివ్వాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంది. కాబట్టి కన్ఫ్యూజన్ లేనటువంటి గుర్తు ఇవ్వాలి. కాబట్టి ఇలాంటి సందర్భాలు మారుస్తారు, మార్చి తీరుతారు. ఎందుకంటే ఇండిపెండెన్సే కదా. ఇప్పుడు పార్టీ గుర్తులు ఎప్పుడు కూడా ఈక్వల్గా ఎవరు. ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ ఉంది యూపీలో, వాళ్ళకి సైకిల్ గుర్తుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా సైకిల్ గుర్తే. ఇప్పుడు దీనికి జాతీయ పార్టీ హోదా వచ్చినప్పుడు అప్పుడు క్లాష్ వస్తుంది. క్లాష్ వచ్చినప్పుడు మళ్ళీ ఎన్నికల కమిషన్ డెసిషన్ తీసుకుంటుంది, రాష్ట్రాల వారీగా మారుస్తుంది. కాబట్టి ఈ సింబల్ యొక్క సమస్యలను తీర్చాల్సింది ఎన్నికల కమిషన్ తీరుస్తుంది కూడా. ఓకే. థ్యాంక్ యూ సార్. ఇది ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీ రాజకీయాలకు సంబంధించి హల్చల్ చేస్తున్నటువంటి, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి జాతీయ జనసేన పార్టీకి సంబంధించి చిన్న పార్టీయే కదా, కొత్త పార్టీయే కదా అనేటటువంటి ఒక నిర్లక్ష్యం అనేటటువంటిది జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జనసేన పార్టీ కనుక నిర్లక్ష్యం చేస్తే డెఫినెట్గా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందనేటటువంటిది ప్రస్తుతం ఏదైతే నగేష్ గారి విశ్లేషణలో తెలుస్తున్నటువంటి పరిస్థితి. తక్షణమే ఎవరైతే ఎన్నికల కమిషన్ కావచ్చు, కోర్టును కావచ్చు ఆశ్రయించి సేమ్ ఉండేటటువంటి, కన్ఫ్యూషన్ ఉండేటటువంటి గుర్తుల విషయంలోనైనా కానీ ముందస్తుగా కూడా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి అభిప్రాయం. దీంతోపాటు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి, దేశ రాజకీయాలకు సంబంధించి ఎవరైతే కార్పొరేట్ శక్తులు ఉన్నాయో, ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీలో కూడా డబ్బున్నటువంటి వారిని, ఆల్రెడీ ఉన్నతమైనటువంటి పదవుల్లో పనిచేసినటువంటి వారిని రంగంలోకి దింపడం ద్వారా ప్రజా సమస్యలు చట్ట సభల్లో బహిర్గతం కావటం లేదు, ప్రస్తావనకు రావటం లేదు. కాబట్టి కనీసం పేదల సమస్యలు తెలిసినటువంటి, పేదల పట్ల అవగాహన, పేదరికం పట్ల అవగాహన ఉన్నటువంటి వారికైనా అవకాశం కల్పిస్తే చట్టసభల్లో డెఫినెట్గా దేశం అభివృద్ధి చెందే పరిస్థితి ఉంటుంది. పేదరికం నుంచి ఎవరైతే బయటపడేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి,
ఆర్థిక స్థితిగతులు ఏదైతే బిలో పవర్టీ లైన్కి ఉన్నటువంటి వారికి కొన్ని సీట్లు కేటాయించేలాగా కంపల్సరీగా ఒక అమెండ్మెంట్ తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అప్పుడే నిజమైనటువంటి ప్రజల కోసం పనిచేసేటటువంటి నాయకులు చట్టసభల్లోకి వెళ్తారనేటటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా నగేష్ గారి విశ్లేషణలో తెలుస్తున్నటువంటిది. మరి జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తే కనుక ఈ యొక్క ఏదైతే ఒక ఆవిష్కరణ అనేటటువంటిది ఒక అమెండ్మెంట్ అనేటటువంటి జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జాతీయ జనసేన పార్టీ అనేది చిన్న పార్టీయే కదా అనేటటువంటి అభిప్రాయంతో మాత్రం పవన్ కళ్యాణ్ ఏదైతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉంటే కనుక డెఫినెట్గా నష్టం జరిగే అవకాశమే ఉంటుంది. ప్రజల్లోకి రాకున్నా కానీ బలమైనటువంటి సోషల్ మీడియా ద్వారా చేసేటటువంటి ఒక జాతీయ జనసేన పార్టీ ప్రయోగం నష్టాన్ని చేకూర్చే పరిస్థితి ఉంటుంది అనేటటువంటి అభిప్రాయము. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.